ఏపీలో మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. మిత్రపక్షాలపైన జనసేన, బీజేపీకి కీలక శాఖలను అప్పచెప్పారు. ఈసారి డిప్యూటీ సీఎం పదవిని ఒక్క పవన్ కే పరిమితం చేశారు. 2014 నుంచి 2019 వరకు తన హయాంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం కేబినెట్ లోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే ఆ పదవి ఇచ్చి ఆయన్ను గౌరవించారు. మరోవైపు కీలకమైన పౌర సరఫరాలను శాఖను సైతం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. తనకు ఇష్టమైన టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు సీఎం చంద్రబాబు. అటు మరో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను బీజేపీకి చెందిన సత్యకుమార్ కు అప్పచెప్పారు చంద్రబాబు. మిత్రపక్షాలకు కీలక శాఖలను అప్పచెప్పారు సీఎం చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్. సంధ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీతో పాటు మిత్రపక్షాలకు కూడా సమ ప్రాధాన్యత అయితే ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ రోజు కేబినెట్ లో శాఖలను చూస్తే కనుక అదే విధమైన మెసేజ్ అయితే సమాజానికి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. తనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైన శాఖల్ని కట్టబెట్టారు. ఏదైతే డిప్యూటీ సీఎం ను కూడా పవన్ కళ్యాణ్ కి కేటాయిస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా అధికారిక ఉత్తర్వులు రానప్పటికీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఒక్కరికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎం కేటాయిస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో 2014-19లో అది ఇద్దరికి, ఒక బీసీ ఒక కాపు వర్గానికి కేటాయించారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మిత్రధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు కీలకమైన శాఖలు కేటాయిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ శాఖలను కూడా కేటాయిస్తున్నారు. ఈ విధమైన కీలక శాఖలు పవన్ కళ్యాణ్ కేటాయించి అరుదైన గౌరవం అయితే ఆయనకి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక శాఖలు కేటాయించారు. అదేవిధంగా జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా సివిల్ సప్లైస్ కేటాయించారు. సివిల్ సప్లైస్ కూడా చాలా స్కోప్ ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. రైతాంగానికి అదేవిధంగా పేదలకి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఏదైతే నిత్యావసర సరుకులు కావచ్చు, అనేక అంశాలపై దాని ప్రభావం ఉంటుంది సివిల్ సప్లైస్ మినిస్ట్రీపై. అదేవిధంగా చూసుకుంటే కనుక పేదవాడికి ఆహార ధాన్యాలు అందించడానికి బియ్యం పంపిణీ కావచ్చు, ఏదైతే పౌర సరఫరాల శాఖ ద్వారా పేదవారికి అన్ని కూడా బియ్యం కావచ్చు, ఏదైతే రేషన్ సప్లై చేస్తారో ఆ విధంగా కూడా పేదవారికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే కనుక కందుల దుర్గేష్ కూడా కీలకమైన టూరిజం శాఖ, సినిమాటోగ్రఫీ శాఖని ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా టూరిజం శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు పెంచవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయాలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా రాష్ట్రంలో అవసరం అని చెప్పి చంద్రబాబు టూరిజాన్ని బాగా పెంచి పోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా దానికి చాలా ఇష్టమైన శాఖలో టూరిజం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అది జనసేనకు కేటాయించారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొన్ని కాలేజీలు కూడా, మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటయ్యాయి. వాటిలో సీట్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో సత్యకుమార్ కున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, బీజేపీలో సుదీర్ఘ కాలంగా ఆయన ఉన్నారు. జాతీయ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెడికల్ కాలేజీలకు సంబంధించిన సీట్ల వ్యవహారం కావచ్చు, అనేక నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునీకరణ చేసే విధంగా కూడా సహాయ సహకారాలు సత్యకుమార్ అందిస్తారనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మిత్రపక్షాలన్నిటికీ కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. తనతో పాటు సమానంగా చూస్తున్నారు. కీలకమైన ఏదో మొక్కుబడిగా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చి, ఏదో చిన్న చిన్న శాఖలు ఇచ్చి ఇవ్వకుండా వారికి కూడా తమతో పాటు సమానంగా చూసుకుంటున్నారు. చంద్రబాబు పెద్ద మనసుతో ముందుకు పోతున్నారు. చిన్న పొరపొచ్చాలు లేకుండా కూడా ఆయన అయితే పనిచేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఏదైతే గతంలో కూడా 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఎన్నికల హామీలు కూడా 3 పార్టీలు కలిసి ఇచ్చారు. మొత్తం కూడా 3 పార్టీలు ఏదైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సుతోనే ఈ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి. నేపథ్యంలో మిత్రధర్మాన్ని పూర్తిగా చంద్రబాబు పాటిస్తున్నారని చెప్పొచ్చు. సంధ్య, అయితే రవిచంద్ర, మనం చూసినట్లయితే గతంలో అలయన్స్ లో ఉండి గవర్నమెంట్ లో వచ్చినప్పుడు ఎస్పెషల్లీ టీడీపీ బీజేపీ మధ్య ఆ సఖ్యత అనేది 2 years లోనే బ్రేక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ మారిన మనిషిని చూస్తారు అని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగానే
చైర్స్ దగ్గర నుంచి కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించి కూడా సమన్యాయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మంత్రివర్గ శాఖల కేటాయింపు విషయంలో కావచ్చు, ఇక రాబోయే 5 years టర్నూర్లో కూడా ఇదే పందా కొనసాగించే అవకాశాలు ఉండొచ్చా? కార్యకర్తల్లో ఎలాంటి పొరపచ్చాలకు తావు లేకుండా దీన్ని ఇలానే స్మూత్ గా నడిపే అవకాశాలే ఉండొచ్చా? సంధ్య, డెఫినెట్ గా టీడీపీ అధినేత కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రపక్షాలతో సఖ్యత కోసమే ప్రయత్నిస్తున్నారు. ఏదైతే గతంలో చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చాయో అటువంటి రాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని పవన్ కళ్యాణ్ ని ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం చూస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతటి రాజీ పట్టడానికైనా నేను సిద్ధమైన మెసేజ్ అయితే ఆయన సమాజానికి ఇస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు నుంచి కూడా ఆయన్ని మనం గమనిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీకి ఎంత గౌరవిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సీట్ల విషయంలో కూడా కొంత ఉదారతగా వారికి ఇచ్చిన పరిస్థితి ఉంది. తర్వాత గెలిచిన తర్వాత కూడా మంత్రివర్గంలో తీసుకోవడం, వారికి శాఖల కేటాయింపు కావచ్చు, అన్ని విధాలుగా వారితో వారికి తన సహకారాన్ని అందిస్తూ వారి సహకారాన్ని ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఆయన స్టేజీ మీద కూడా మనం గమనించాము, ఆయన ముచ్చటిస్తున్నారు. అవన్నీ కూడా అంతర్గతంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు, పదవులు ముఖ్యం కాదు, తన ముందున్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెట్టడమే అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణాలు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. యువత ఉద్యోగాలు లేకుండా గంజాయికి బానిసలు అవుతున్న పరిస్థితిని కొంతమంది గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత తన రాజకీయ జీవితంలో ఒక ఛాలెంజ్ అయితే ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లి నిలబెట్టాలి, అమరావతి రాజధాని పూర్తి చేయాలి, అదేవిధంగా ఏదైతే పోలవరాన్ని పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా భావితరాలకు ఆంధ్రప్రదేశ్ ని ఒక నెంబర్ 1 స్టేట్ గా నిలబెట్టాలనే ఆశయంతో ముందుకు పోతున్నారు. అందువల్ల చిన్న చిన్న పొరపొచ్చాలు లేకుండా అందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిపేందుకు తన కృషిని అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ రవిచంద్.